ఇలా ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడం కోసం ఈ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లాగే 14 మంది మంత్రులు ఒక్కొక్కరు ఇయాల గల్లీ గల్లీ తిరుగుతున్నారు. రేమత్ నగర్లో, యూసుఫ్ గూడాలో, అట్లాగే అన్ని డివిజన్లలో గల్లీ గల్లీ తిరుగుతా ఉన్నారు. నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండేళ్లలో ఏ ఒక్క మంచి పనన్నా కాంగ్రెస్ పార్టీ చేసి ఇగో ఈ పని చేసినా నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు, ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది. యాది పెట్టుకో. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఒక ఆశా దీపం లాగా మీ వైపే చూస్తా ఉన్నారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజల ఓట్లతోని 4 కోట్ల తెలంగాణ ప్రజల తలరాత మార్చే శక్తి మీకే ఉన్నది.